ఫ్రెండ్స్, మనం వీడియో ద్వారా 15వ ఆర్థిక సంఘం గురించి తెలుసుకుందాం. 15వ ఆర్థిక సంఘం ఎప్పుడు నియమించారు, నివేదికలు ఎప్పుడు సమర్పించింది, ఆ నివేదికలు ఏమున్నాయి, కేంద్రం ఎప్పుడు ఆమోదించింది మొదలగు విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 15వ ఆర్థిక సంఘం 15th ఫైనాన్స్ కమిషన్ 2021 and 2026 రాష్ట్రాలకు కేంద్రం నిధులను పంపిణీ చేయాలనే భావన బ్రిటిష్ ప్రభుత్వం నుండి ఉన్నది. 1870లో లార్డ్ మెకాలే దీనికి అంకురార్పణ చేశారు. 1909 చట్టం, 1919 చట్టం, 1935 చట్టాలు రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు బదిలీ చేశాయి. స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో కేంద్రానికి ప్రధానంగా ఆదాయ ఎక్సైజ్ పన్నుల ద్వారానే రాబడి ఉండేది. రాష్ట్రాలకు భూమి శిస్తే ప్రధాన ఆదాయ వనరు. కాలక్రమంలో కేంద్ర రాష్ట్రాల ఆదాయ లోటు పెరిగిపోయింది. 1989-90లో కేంద్ర ప్రభుత్వ ఆదాయ లోటు 7,012 కోట్లు, అన్ని రాష్ట్రాల ఆదాయ లోట్లు 4,450 కోట్లు. 2022-23 నాటికి కేంద్రం లోటు 11 లక్షల కోట్లు, అన్ని రాష్ట్రాల మరియు కేంద్రపాలిత ప్రాంతాల లోటు 1,25,000 కోట్లు. 15వ ఆర్థిక సంఘం ఆర్టికల్ 280 ప్రకారం రాష్ట్రపతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు. చైర్మన్తో పాటుగా 4 సభ్యులు ఉంటారు. 2017లో నవంబర్లో ఎన్కే సింగ్ అధ్యక్షతన 15వ ఆర్థిక సంఘం నియమించారు. సభ్యులు అజయ్ నారంజా, అశోక్ లాకిరి, అనూప్ సింగ్, రమేష్ చంద్ పార్ట్ టైం సభ్యుడు, సెక్రటరీ అరవింద్ మెహతా. 2017లో ఈ ఆర్థిక సంఘాన్ని నియమించినప్పుడు వీరి సిఫార్సులు 2020 నుంచి 2025 వరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. కానీ పాలనపర అంశాల వలన ఆర్థిక సంఘం పూర్తి స్థాయి నివేదికను సమర్పించలేదు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి అమల్లో ఉండే విధంగా 1 సంవత్సర కాలపరిమితి గల సిఫార్సులు అందించారు. ఆర్థిక సంఘం విధులు: పన్ను రాబడులలో కేంద్ర రాష్ట్రాల మధ్య వాటా నిర్ణయించుట, దీన్ని వర్టికల్ డివల్యూషన్ అంటారు. రాష్ట్రాల మధ్య వాటాలు నిర్ణయించుట, దీనిని హారిజాంటల్ డివల్యూషన్ అంటారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్కు సంబంధించి తగిన సిఫార్సు, రాష్ట్రపతి సూచించిన ఇతర అంశాలపై సిఫార్సు అందించుట. 280 ఆర్టికల్ సెక్షన్ 3 ప్రకారం రాజ్యాంగ అధికరణ ఆర్థిక సంఘానికి కొన్ని ముఖ్య విధులను నిర్దేశించింది. వాటి ప్రకారం నికర పన్నుల ఆదాయాన్నే కేంద్రం రాష్ట్రాల మధ్య పంచాలి. భారత సంచిత నిధి నుంచే రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ను ఆర్థిక సంఘం అందించాలి. ఆర్థిక సంఘం విభాజ్య నిధులు జమ అయ్యే నికర పన్ను వసూళ్లను కేంద్ర రాష్ట్రం మధ్య పంపిణీ చేయడానికి అవసరమైన సిఫార్సులు చేస్తుంది. పన్నుల ఆదాయాన్ని రాజ్యాంగంలోని 1-7 అధ్యాయంలో సూచించిన ప్రకారం పంపిణీ చేస్తారు. కేంద్రం వివిధ రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీకి ఆర్థిక సంఘం సిఫార్సులు చేస్తుంది. 270-275 రాజ్యాంగ అధికరణలు సాధారణ, ప్రత్యేక గ్రాంట్ల పంపిణీకి నిర్దేశిస్తాయి. తలసరి ప్రాతిపదికన రాష్ట్రాలకు ఉమ్మడి నిధులు, ప్రజాసేవలు సమానంగా లభించేలా చూడటం ఆర్థిక సంఘం విధి. పంచాయతీలు, పురపాలక సంస్థలకు నిధులు పంపిణీ కోసం రాష్ట్రాల సంఘటిత నిధులను పరిపుష్టం చేయాలి. ఆర్థిక సంఘం సిఫార్సులను కోర్టులో సవాల్ చేసే వీలు లేదు. ఆర్థిక సంఘం కార్యాచరణ నిబంధనావళిని రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పొందుపరుస్తారు. 15వ ఆర్థిక సంఘం TORలోని కొన్ని అంశాలకు విమర్శలకు లోనే అయ్యాయి. తన సిఫార్సులకు 1971 నాటికి కాకుండా 2011 జనగణనను ప్రాతిపదికగా తీసుకోవాలన్న సూచనపై పెద్ద వివాదమే రేగింది. 15వ ఆర్థిక సంఘం తాత్కాలిక కేటాయింపు 2020-2021, 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకు. పన్ను రాబడుల కేంద్రం వాటా 59%, రాష్ట్రాల వాటా 41%. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాల వాటా 42% కేటాయించగా, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ వలన 1% తగ్గింపు. రాష్ట్రాల పంపకాలను 6 అంశాల ఆధారంగా భార సగటు విధానంలో లెక్కిస్తారు. 6 అంశాలు అవేమిటంటే: ఇన్కమ్ డిస్టెన్స్, ఆదాయ అంతరం 45%, 2011 జనాభా 15%, విస్తీర్ణం 15%, అడవులు పర్యావరణం 10%, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ క్రైటీరియా 12.5%, ట్యాక్స్ ఎఫర్ట్స్ అండ్ ఫిస్కల్ ఎఫర్ట్స్ 2.5%, మొత్తం 100%.
ఇన్కమ్ డిస్టెన్స్ అనగా అత్యధిక తలసరి ఆదాయం గల రాష్ట్రంతో ప్రతి రాష్ట్ర ఆదాయమును పోల్చుతారు. దీని ద్వారా ఆదాయ అసమానతలు లెక్కించవచ్చు. అధిక ఆదాయ వ్యత్యాసాలు గల రాష్ట్రాలకు అధిక నిధులు వస్తాయి. డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ క్రైటీరియా అనగా 1971 నుండి జనాభా నియంత్రణలో మెరుగైన ఫలితాలు పొందిన రాష్ట్రాలకు అదనంగా నిధులు లభించుట సదుపాయం. అడవులు పర్యావరణం అత్యంత దట్టమైన అడవుల విస్తీర్ణం ఆధారంగా లెక్కించారు. ట్యాక్స్ ఎఫర్ట్ అనగా పన్ను రాబడులను సమర్థవంతంగా పెంచుకునే రాష్ట్రాలు. హయ్యర్ ట్యాక్స్ కలెక్షన్ ఎఫిషియన్సీ వలన ఆర్థిక సంఘం నుండి అధిక నిధులు పొందవచ్చు. పన్ను వసూలు క్రమశిక్షణ లోపిస్తే నిధులు తగ్గుతాయి. 2016, 17, 17, 18, 18, 19 3 సంవత్సరాల సగటు పన్ను రాబడులను రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువలో పోల్చి పన్ను రాబడుల పెరుగుదలను లెక్కిస్తారు. ర్యాంకులు మొదటి ర్యాంకు ఉత్తరప్రదేశ్ 17.931%. నెక్స్ట్ బీహార్, నెక్స్ట్ మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ 9వ ర్యాంక్ 4.11%. తెలంగాణ 15వ ర్యాంక్ 2.133. లాస్ట్ సిక్కిం అండ్ గోవా. 14వ ఆర్థిక సంఘం కేటాయింపుతో పోల్చితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల కేటాయింపు తగ్గినాయి. అంటే 14వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్కి 4.3 ఇస్తే 15వ ఆర్థిక సంఘం 4.1. ఇది తాత్కాలిక కేటాయింపు. పూర్తి స్థాయి నివేదికలు ఇంకా తగ్గింది. గ్రాంట్స్ 2020-21కి 14 రాష్ట్రాలకు 2021 సంవత్సర బడ్జెట్ రెవెన్యూ లోటును భర్తీ చేయుటకు 74,340 కోట్లు కేటాయించారు. అత్యధిక గ్రాంట్ పొందిన రాష్ట్రం కేరళ 15,000 కోట్లు. తర్వాత ఆంధ్రప్రదేశ్ 5,897 కోట్లు. కర్ణాటక, తెలంగాణ, మిజోరాంలకు ప్రత్యేక గ్రాంట్లు మొత్తం 6,764 కోట్లు. ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్య, పోలీస్, గృహ నిర్మాణం మొదలైన రంగాలకు 7,375 కోట్లు. పంచాయతీలకు 60,000 కోట్లు. పట్టణాలకు 29,250 కోట్లు. మొత్తంగా 90,000 కోట్లు. 2021 కేంద్ర ప్రభుత్వ పన్ను రాబడులలో స్థానిక స్వపరిపాలన సంస్థలకు చేసిన కేటాయింపులు 4.31% కలవు. డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్లో భాగంగా 12,390 కోట్లు. అన్ని రాష్ట్ర డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ నిధికి 22,187 కోట్లు. 15వ ఆర్థిక సంఘం పూర్తిగా నివేదిక 2021 ఫిబ్రవరి 1వ తారీఖున 2021-26కు గాను 5 సంవత్సరాల కాల పరిమితికి కలిగిన నివేదికను రాష్ట్రపతి ద్వారా పార్లమెంట్ సమర్పించారు. దీనిలో కూడా పన్ను రాబడుల కేంద్రం వాటా తాత్కాలికంగా ఎలా కేటాయించారో పూర్తి స్థాయిలో కూడా అదే కేటాయింపు. పన్ను రాబడుల కేంద్రం వాటా 59%, రాష్ట్రాల వాటా 41%. రాష్ట్రాల మధ్య పంపకాలను తాత్కాలిక విధానంలో ఏ విధంగా కేటాయింపులు చేశారో పూర్తి నివేదికలను కూడా అదే విధంగా కేటాయింపు చేశారు. అనగా 6 అంశాల ప్రాతిపదికన భార సగటు విధానంలో లెక్కించారు. దీని ప్రకారం రాష్ట్రాల వారిగా ర్యాంకులు యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక కేటాయింపులో 4.111 వచ్చినప్పుడు ఇంకా తగ్గిపోయింది. ఆంధ్రప్రదేశ్కి 4.047కి తగ్గిపోయింది. 14వ ఆర్థిక సంఘం ఏపీకి కేటాయించిన దానికన్నా 15వ ఆర్థిక సంఘం మొదటి తాత్కాలిక నివేదికతో కేటాయించిన దానికన్నా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు పూర్తి స్థాయి నివేదికలో కేటాయింపులు తగ్గినాయి. 15వ ఆర్థిక సంఘం పూర్తి స్థాయి కేటాయింపుల్లో ట్యాక్స్ రెవెన్యూ కేంద్రం వాటా 59%, రాష్ట్రాల వాటా 41%, రాష్ట్రాల వారీగా నిధులు పంపిక. 15వ ఆర్థిక సంఘం గ్రాంటుల ప్రకారం మొత్తం గ్రాంట్లు 10,33,602 కోట్లు. అందులో రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలకు 2,94,514 కోట్లు కేటాయించారు. సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్ల కింద 1,29,987 కోట్లు కేటాయించారు. స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ కింద 49,509 కేటాయించారు. రూరల్ స్థానిక పరిపాలనా సంస్థలకు RLB రూరల్ లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్కి కలిపి 4,36,360 కోట్లు కేటాయించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద 1,22,601 కోట్లు కేటాయించారు. అందులో మొదటిది రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్. 17 రాష్ట్రాలకు బడ్జెట్ పరంగా రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేసి
2,94,514 కోట్లు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్కు మొదటి 3 సంవత్సరాలు లోటుగా అంచనా వేసి గ్రాంట్లను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇంకో ఇంకో వీడియోలో చూద్దాము. ఆంధ్రప్రదేశ్కు మొదటి 3 సంవత్సరాలు లోటుగా అంచనా వేసి గ్రాంట్లను కేటాయించారు. అత్యధిక రెవెన్యూ లోటు గ్రాంట్లను పొందిన రాష్ట్రాలు: పశ్చిమ బెంగాల్ 40,000 కోట్లు, కేరళ 37,814 కోట్లు, హిమాచల్ ప్రదేశ్ 37,199 కోట్లు, ఆంధ్రప్రదేశ్కి 30,497 కోట్లు. ఇది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ లోటు గ్రాంట్ కింద 5 సంవత్సరాలకు గాను 3 సంవత్సరాలు అంచనా వేసి ఎంత కేటాయించిందంటే 30,497 కోట్లు. తర్వాత చూసుకున్నట్లయితే సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్స్ అంటే సోషల్ సెక్టర్ గ్రాంట్స్: ఆరోగ్యానికి 31,755 కోట్లు, విద్యకి 10,943 కోట్లు, అగ్రికల్చర్ అండ్ రూరల్ ఎకానమీకి వ్యవసాయ సంస్కరణలుగా 45,000 కోట్లు, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనకు 27,539 కోట్లు, అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ న్యాయ వ్యవస్థకి 10,425 కోట్లు, ఆర్థిక గణాంకాలు 1,175 కోట్లు, ఆకాంక్ష జిల్లాల 3,150 కోట్లు. ఇది మొత్తం కలిపి సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్స్. మనం ఇందాకే చూసాం. సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్స్కి రెవెన్యూ లోటు కిందేమో ఇది. సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్స్కి 1,29,987 కోట్లు కేటాయించారని విన్నాం. అవే ఇవి. సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్స్ అంటే ఈ 3: సోషల్ సెక్టర్ గ్రాంట్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ ఎకానమీ గ్రాంట్స్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ గవర్నెన్స్ గ్రాంట్స్. తర్వాత మూడోది స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ అంటే రాష్ట్రాల ప్రాధాన్యత అవసరాలను బట్టి 49,599 కోట్లు కేటాయించారు. అవేంటంటే సామాజిక అవసరాలు, పరిపాలన సదుపాయాలు, త్రాగునీరు, డ్రైనేజ్, మురుగునీరు, పర్యాటకం, అధిక పెట్టుబడులతో నిర్మించి మౌలిక సదుపాయాలు, సంస్కృతి, చారిత్రక కట్టల పర్యవేక్షణ, అభివృద్ధి. 2021-26 కాలంలో 49,599 కోట్లు కేటాయించారు. ఈ స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్కి 5 సంవత్సరాలలో 49,599 కోట్లు కేటాయింపు. ఈ నిధుల విడుదలకు ఎటువంటి నిబంధనలు లేవు. తర్వాత స్థానిక స్వపరిపాలన సంస్థలకు గ్రాంట్లు. మొత్తం గ్రాంట్లు 4,27,911 కోట్లు. ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలకి 70,000 కోట్లు. గ్రామ పంచాయతీ మున్సిపల్కి సంబంధించి 3,57,860 కోట్లు. గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ. దీంట్లో గ్రామ పంచాయతీలకి రూరల్ ఆర్ఎల్బికి 2,36,805 కోట్లు. అర్బన్ లోకల్ బాడీస్కి 1,25,055 కోట్లు. మొత్తం కలిపి 3,57,860 కోట్లు. నూతన నగరాలకు గ్రాంట్లు 8,000 కోట్లు. మున్సిపల్ సేవలకు గ్రాంట్లు 450 కోట్లు. మొత్తం 4,36,360 కోట్లు. అదేవిధంగా ఈ 3,57,860 కోట్లు 5 సంవత్సరాల్లో ఆర్ఎల్బి, యూఎల్బిల మధ్య పంపకాలు చేపడతారు. ఈ విధంగా 5 సంవత్సరాల్లో పంపకాలు చేపడతారు. గ్రాంట్స్ ఫర్ రూరల్ ఆర్ఎల్బి గ్రామ పంచాయతీలకు 2,36,805 కోట్లు. వీటి రాష్ట్రాల మధ్య 90% జనాభా, 10% భౌగోళిక విస్తీర్ణ ప్రాతిపదికన పంపకాలు చేశారు. ఆర్ఎల్బి నిధులను 3 అంచెలుగా పాలనా వ్యవస్థల మధ్య పంపకాలు చేయాలి. గ్రామ పంచాయతీల కనీసం 70%, గరిష్టం 80% మించకూడదు. మండల స్థాయి లేదా బ్లాక్ స్థాయి 10%, కనీసం 25% మించకూడదు. జిల్లా స్థాయి 5%, గరిష్టం 15%. అంటే ఆంధ్రప్రదేశ్ వచ్చి 70, 15% చొప్పున, అంటే 15% మించకూడదు, 15% 20% మించకూడదు, 70% తగ్గకూడదు. కాబట్టి గ్రామ పంచాయతీలు 70%, మండల స్థాయి 15%, జిల్లా స్థాయి 15% చొప్పున పంపిణీ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు పై పరిమితికి లోబడి స్వేచ్ఛగా పంపకాల నిష్పత్తిని నిర్ణయించుకోవచ్చు. ఇతర ముఖ్య కొన్ని సిఫార్సులు చూద్దాం. డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్. ప్రకృతి విపత్తుల నిర్వహణకు 1,60,000 కోట్లతో నిధి ఏర్పాటు చేయాలి. కేంద్రం వాటా 1,22,601 కోట్లు. మిగిలినవి రాష్ట్రాల వాటా. హిమాలయ రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల కేంద్రం వాటా 90%, రాష్ట్రాల వాటా 10%. ఇతర రాష్ట్రాల కేంద్రం వాటా 75%, రాష్ట్రాల వాటా 20%. ఫిస్కల్ డెఫిసిట్ కోసిలేటు. కేంద్ర బడ్జెట్ లోటును 2025-26 నాటికి జీడిపిలో 4% తగ్గించాలి.
రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో కోసి లోటును ఈ విధంగా 2026 కల్లా 25-26 కల్లా 3% తగ్గించవలెను. డెప్ట్ లెవెల్ రుణభారం తగ్గింపు బడ్జెట్లో కోసి లోటు తగ్గించడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రుణభారం తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం రుణభారం 2021లో 62.9% ఉండగా 2025-26 నాటికి జీడీపీలో 56.6% తగ్గించవలెను. రాష్ట్ర ప్రభుత్వాల రుణాలు 2020-21లో జిఎస్డిపిలో 33.1% ఉండగా 25-26 నాటికి 32.5% తగ్గించవలెను. తర్వాత రాబడుల మార్గాల పెంపునకు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆర్థిక అంశాల నిర్వహణకు స్వతంత్ర ప్రతిపత్తి గల ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి. స్టేట్ ఎఫ్ఆర్బిఎం లిమిట్ సాధారణంగా రాష్ట్రాల ఎఫ్ఆర్బిఎం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు గరిష్టంగా జిఎస్డిపిలో 3% మించరాదు. కోవిడ్-19 జీఎస్టీ అమలు వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు రాబడి కొరతను ఎదుర్కొన్నందువల్ల 2020-21లో 4%, 22-23లో 3.5%, 25-26 వరకు 3% నిర్ణయించాలి. విద్యుత్ సంస్కరణ చేపడితే అదనంగా 0.5% రుణ పరిమితి ఇవ్వాలి. పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ చూద్దాం. రాష్ట్రాల ఆదాయాల్లో కేంద్ర పన్నుల నుంచి వచ్చే వాటా ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంది. 2023-24 బడ్జెట్ల ప్రకారం హర్యానా రాష్ట్ర ఆదాయంలో కేంద్ర పన్నుల వాటా 12.8%తో అతి తక్కువగా ఉంది. హర్యానా రాష్ట్రం. బీహార్లో 67.4%తో అత్యధికంగా ఉంది. అది ఆంధ్రప్రదేశ్లో 28.7% అయితే తెలంగాణలో 14.1%. భారత రాజ్యాంగంలో కేంద్ర రాష్ట్రాలకు నిర్దేశించిన విధులు అవి నిర్వహించడానికి కావాల్సిన నిధుల మధ్య సమతుల్యత లేదు. ఆదాయ వనరులో రాష్ట్రాల వాటా 40% అయితే ఖర్చుల వాటి వాటా 60%. ఈ అసమతుల్యతే కేంద్ర పన్నుల్లో అధిక వాటం కోసం కేంద్రం నుంచి ఇతర ఆర్థిక సాయానికి రాష్ట్రాలు ఎదురు చూసేలా చేస్తుంది. ఆర్థిక స్వయం ప్రతిపత్తి లేక రాష్ట్రాలు తమ అభివృద్ధికి అవసరం నిధుల కోసం పలు మార్గాలు వెతకాల్సి వస్తుంది. చాలా రాష్ట్రాలు ఏటా రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్నాయి. 2023-24 బడ్జెట్లో తెలంగాణ తప్ప మిగిలిన 4 దక్షిణాది రాష్ట్రాలు రెవెన్యూ లోటును చూపించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ లోటు జిఎస్డిపిలో 1.5%గా ఉండగా కర్ణాటక, కేరళ, తమిళనాడు రెవెన్యూ లోటులు ఈ విధంగా ఉన్నాయి. లోటును పూడ్చడానికి రాష్ట్రాలు అప్పుల బాట పడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి, అభివృద్ధి చెందడానికి కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక హోదా అడుగుతున్నాయి. మరికొన్ని కేంద్ర పన్నుల్లో తమ వాటా పెంచాలని ప్రత్యేక గాంట్ల ఇవ్వాలని కోరుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రాల అసంతృప్తిని తగ్గించేందుకు కేంద్ర పన్నుల నుంచి మరింత వాటాను బదిలీ చేయడంతో పాటు ఇతర మార్గాల ద్వారా రాష్ట్రాలకు ఆర్థిక పరిపుష్టి కలిగించే అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. దేశంలో 2021-26 కాలానికి అమలు చేస్తున్న 15వ ఆర్థిక సంఘం నివేదిక కేంద్ర పన్నులో 41% రాష్ట్రాలకు పంచాలని నిర్ణయించింది. పేదరికం, రాష్ట్ర విస్తీర్ణం, జనాభా, దాన్ని తగ్గించడానికి తీసుకున్న చర్యలు, పన్నుల వసూళ్లలో చూపిన చొరవ, అటవీ విస్తీర్ణం, ఆర్థిక క్రమశిక్షణ అనే సూత్రాలకు భిన్న ప్రాధాన్యాలు ఇచ్చి వాటి ఆధారంగా కేంద్ర పన్నుల్లో 41% వాటా రాష్ట్రాల మధ్య పంచుతారు. పేదరికానికి, జనాభానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కొంతమేర అభివృద్ధి చెంది జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాలకు తక్కువ వాటా, వెనుకబడితనం, జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు అధిక వాటా దక్కుతుంది. ఏపీ, తెలంగాణలకు వరుసగా 4.1, 2.13% వాటా వస్తే ఉత్తరప్రదేశ్, బీహార్లకు 18%, 10%గా ఉన్నాయి. కేంద్రం తన ఆదాయాన్ని సెస్సుల రూపంలో కాకుండా పన్నుల రూపంలో కాకుండా వాటితో పాటు విధించే సర్ఛార్జీ సెస్సుల రూపంలో పెంచుకుంటుంది. పన్నుల్లో మాత్రమే రాష్ట్రాలకు వాటా వస్తుంది, కానీ సర్ఛార్జీ సెస్సులలో వాటా దక్కదు. అందువల్ల కేంద్ర ఆదాయంలో రాష్ట్రాలకు పంచే మొత్తం తగ్గిపోతుంది. ఇకపోతే ఆర్థిక సంఘం ఫార్ములాతో వివిధ రాష్ట్రాలు వసూలు చేసిన కేంద్ర పన్నులు, ఆ పన్నుల్లో ఆయా రాష్ట్రాలకు వచ్చే వాటాల్లో తీవ్ర వ్యత్యాసాలు కనబడుతున్నాయి. ఈ అంతరాల కారణం ఆర్థిక సంఘం ఫార్ములాయే. పేదరికం, జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ వాటా ఇవ్వాలనే సూత్రం మంచిదే. అయితే అది సమర్థంగా పనిచేస్తున్న రాష్ట్రాలకు అన్యాయం చేసే స్థాయిలో ఉండకూడదు. అందుకని ఆర్థిక సంఘం ఫార్ములాలో మార్పులు చేయవలసిన అవసరం ఉంది. ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల వాటా మాత్రమే కాకుండా రెవెన్యూ లోటుకు, మున్సిపాలిటీలకు, పంచాయతీలకు ఆర్థిక సాయం కోసం కొన్ని గ్రాంట్లు కూడా ఇస్తుంది. ఇవి కాకుండా ఆర్టికల్ 282 కింద ఏ ప్రయోజనం కోసమైనా కేంద్రం గ్రాంట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఆర్టికల్ కిందే
కేంద్రం 61 రకాల పథకాలను అమలు చేస్తుంది. ఇవి కేంద్ర పథకాలే కానీ వీటిలో అనేక పథకాల అమలుకు రాష్ట్రాలు 41% ఖర్చును భరించాలనే నిబంధన ఉంది. 2024-25 మధ్యంతర బడ్జెట్ అంచనాల ప్రకారం కేంద్ర ఆదాయం 38 లక్షల కోట్లు, రాష్ట్రాలకు పంచే మొత్తం 12 లక్షల కోట్లు, శాతం సుమారుగా 32%. కానీ ఆర్థిక సంఘం ప్రకారం రావాల్సిన వాటా 41%. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.